ఎండాకాలం పుచ్చకాయ తింటే కడుపు చల్లగా ఉంటది. మావా ఎండాకాలంలో తాటికాయలు తాగామంటే హెల్త్ కి చాలా మంచిది మావా. అదే రెండు కలిపి తాగితే కతక్కన ఉంటది మావా. ముందుగా ఈ పుచ్చకాయ పగలు కొట్టి దీంట్లో గుజ్జు మొత్తం తీసైతే మొత్తం జ్యూస్ చేస్తాం మావా. పుచ్చకాయలో ఉండే గుజ్జు మొత్తం తీసేసి ఈ గుడ్డలు అయితే వడగట్టుకున్నాం. పుచ్చకాయ గుజ్జు మొత్తం ఇలా తీసేయాలి. గంటతో చేసిన పుచ్చకాయ ముక్కలని గుడ్డలో అయితే వేసేస్తున్నా. గుడ్డలో వేసిన పుచ్చకాయ గుజ్జు పింటే మొత్తం జ్యూస్ అయితే వచ్చేస్తుంది. మావా మనం అయితే ముందుగా అయితే ఈ ముంతలో తాటికాయలు అయితే పోసుకుందాం మావా. మనం రెడీ చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ కూడా పోసుకున్నాం మావా. టేస్ట్ పర్వాలే మావా, బానే ఉంది. మావా టేస్ట్ అయితే కొత్తగా ఉంది మావా. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే ఎండాకాలంలో మందలు అయితే కతక్కన ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే జ్యూస్ అయితే తయారు చేసాం ఇప్పుడైతే మావకి అయితే ఇచ్చామన్నమాట. టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది మావ తాగి అయితే మందలు చెప్తాడు అనమాట. మావ ఒకసారి తాగి మందలు చెప్పు. సూపర్ గా ఉంది. మీరు మటుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.